ఏపీలోని కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తాపై ఉందని 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేశారు. ఇక అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు పడే ప్రాంతాల్లో గాలుల వేగం కూడా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్న వాతావరణ శాఖ అధికారి సునందతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. జార్ఖండ్ నుంచి ఒరిస్సా వరకు కోస్తా తీరం వెంబడి కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఇప్పటి వరకు టెంపరేచర్స్ పెద్ద ఎత్తున నమోదైనటువంటి పరిస్థితి, సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఇప్పుడు వాతావరణ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ద్రోణి ప్రభావంతో వర్షాలు ఏమైనా పడే అవకాశం ఉందా? ఎస్, ఉందండి. ఇప్పటికే క్లౌడింగ్ అనేది ఏర్పడడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే శాటిలైట్ పిక్చర్లో సో ఒడిస్సా నుంచి నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఒక ట్రఫ్ కొనసాగుతూ ఉంది. సో దీని ప్రభావంతో టెంపరేచర్స్ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యువల్గా తగ్గుతాయి, నార్మల్ టెంపరేచర్స్కి దగ్గరగా వస్తాయి. కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ నార్మల్ మీద తక్కువ ఉంటుంది. ఇదేమైనప్పటికీ ఇక ప్రభావంతో సాయంత్రము థండర్ స్టార్మ్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో, లైక్ ఎస్టర్డే ఈ శ్రీకాకుళం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి థండర్ స్టార్మ్ కూడా రావడం జరిగింది. సో రేపు ఈ పరిస్థితి వల్ల ఇది మరి కొంచెం ఈ ప్రాంతం అంతా ఉండి 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉంటుంది. మిగతా ప్రాంతంలో తేలిక నుంచి మోస్తరు వర్షం మాత్రమే ఉంటుంది రేపు. ప్రధానంగా ఈరోజు రేపు ఈ వర్షపాతం నమోదైతే ఏ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంటుందనే అంచనా ఏమైనా ఉందా? భారీ వర్షం ఎక్కడ నమోదవుతుంది? అంటే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే 1 లేదా 2 చోట్ల ఒక భారీ వర్షం, నెమ్మదిగా మిగతా ప్రాంతం అంతా కూడాను ఒక మోడరేట్ రెయిన్ఫాల్, లైట్ టు మోడరేట్ అనమాట రెయిన్ఫాల్ ఉండడానికి అవకాశం ఉంది. నార్త్ క్యాప్లో ఎక్కువ ఉంటుంది, సౌత్ క్యాప్లో కొంచెం తక్కువ ఉంటుంది. 1 లేదా 2 ప్రాంతాల్లో లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రం ఉంటుంది. అండ్ ఈవెన్ రాయలసీమలో కూడాను తేలికపాటి వర్షం ఉంటుంది. సో ఈ ప్రాంతం అంతా కూడాను ఇప్పుడు ఏదైతే టెంపరేచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఈ యొక్క ట్రఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి కొంచెం తగ్గుతుంది. ఆఫ్టర్ దట్ 2 days అంటే బుధవారం వరకు కూడా టెంపరేచర్స్ కొంచెం తగ్గుతుంది, వర్షం ఉంటుంది. ఆ తర్వాత గురువారం కూడా కొంచెం తేలికపాటి వర్షం ఉంటుంది. ఆ తర్వాత నుంచి పొడి వాతావరణం ఉండి మళ్ళీ టెంపరేచర్స్ పెరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతం అంతా కూడాను టెంపరేచర్స్ నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయి. ఓన్లీ అనంతపూర్, కర్నూలు ఈ ప్రాంతంలో మాత్రం టెంపరేచర్స్ కొంచెము అరౌండ్ 40 ఉంటున్నాయి. సో ఇక్కడ 40 degrees గ్రాడ్యువల్గా కంటిన్యూ అవుతాయి. సో ఈ ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగానే ఉండాలి, ఎందుకంటే టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటున్నాయి కనుక. ఈవెన్ మంత్ ఎండ్లో ఇంకొంచెం పెరుగుతాయి కూడాను. సో తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఎక్కడైతే బాగా ఉరుములు మెరుపులతో కూడిన జల్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఆ లైటనింగ్ అలర్ట్ ఇలాంటివి మనం ఇక్కడ చూడొచ్చు. సో అలాంటి వాటిని ముందుగానే వార్న్ చేయడం జరుగుతుంది కనుక అక్కడ ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండొచ్చు. ఇది మొత్తం మీద అయితే మాత్రం ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.